ఓకే, రైట్. వాట్ ఈజ్ వాల్టైల్ క్యాండిల్? సో అసలు వాల్టైల్ క్యాండిల్ అంటే ఏంటి? సో వాల్టైల్ క్యాండిల్ అంటే ఇలాగే ఉంటుంది. చూసారా ఎంత హ్యూజ్గా పెరిగిందో, అంటే పెరిగింది అండ్ అదేవిధంగా కిందకి కూడా ఫాల్ అయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఓపెనింగ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అంటే ఇంత వాల్టైల్గా మూవ్ అవడానికి కారణం ఏంటి? ప్రీవియస్ క్యాండిల్స్ కంపేర్ చేయండి, అంటే ఈ క్యాండిల్ని ప్రీవియస్ క్యాండిల్స్తో కంపేర్ చేయండి. ఎంత హ్యూజ్ వాల్టైల్గా ఉంది చూసారా? అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్, జిగ్జాగ్ మూవ్స్, రైట్? సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత హ్యూజ్గా అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఎన్ఎఫ్పి నెంబర్స్. సో ఇప్పుడే మనకి నెంబర్స్ వచ్చాయి ఇక్కడ చూసారా, నాన్ ఫామ్ పేరోల్స్. ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరెస్ట్ నెంబర్స్ వచ్చాయి. అండ్ అలాగని మనకి అంటే గోల్డ్కి బుల్లిష్ అని చెప్పలేం, ఎందుకంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేటు డాలర్కి పాజిటివ్గా వచ్చింది. సో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మిక్స్డ్ నెంబర్స్. సో మిక్స్డ్ నెంబర్స్ వచ్చాయి. సో అందుకే చెప్తాను నేను ఎప్పుడు న్యూస్ ట్రేడింగ్ అసలు చెయ్యొద్దు. న్యూస్ ట్రేడింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఇందులో ఎంతమంది అకౌంట్స్ బ్లో అయిపోయి ఉంటాయి తెలుసా? అంటే స్టాప్ లాస్లు పెట్టలేని వాళ్ళు. సో ఇది మామూలు క్యాండిల్ ఏం కాదు, మొత్తం ఎంటైర్ క్యాండిల్ మూమెంట్ చూస్తే 180 పిప్ జస్ట్ బ్లింక్ ఆఫ్ ఐస్. అంటే ఇంకా మనం వితిన్ సెకండ్స్లో అంత హ్యూజ్ డ్రాప్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూవ్ అంటే మాటలు కాదు. సో ఎన్ఎఫ్పి వచ్చి 8 minutes అవుతుంది. ఇంకా మనకి క్యాండిల్ క్లోజ్ అవ్వాలంటే మనకి ఇంకొక 22 minutes ఉంది. అంటే ఈ 22 minutesలో ఎక్కడికి వెళ్తారో చూడండి. సో కాబట్టి న్యూస్ ట్రేడింగ్ ఎవరో దయచేసి ట్రేడ్ చేయొద్దు. చేస్తే మాత్రం మనకి ఏంటంటే అది వచ్చిన ప్రాఫిట్స్ కూడా ఉండవు. ఒకవేళ గ్యాంబ్లింగ్ వల్ల నిజంగా మీకు ప్రాఫిట్స్ వచ్చినా సరే మీరు లాంగ్ రన్లో ఆ ప్రాఫిట్స్ని క్యారీ చేయలేరు. సో బెటర్ ఏంటంటే న్యూస్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో స్టిల్ నేను చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకా మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.